హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎనీటైమ్ ఎక్సెల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎక్సెల్‌లో ఎటువంటి డేటా జనరల్‌గా ఎంటర్ చేస్తామో నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ టైప్ డేటా. టెక్స్ట్ టైప్ డేటా వచ్చేసి సపోజ్ మంత్ నేమ్స్ జాన్వరి, ఫిబ్రవరి. ఈ 2 ఎంటర్ చేసిన తర్వాత మనం ఈ ఫిల్ హ్యాండిల్‌ని పట్టుకొని కిందకి డ్రాగ్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా మిగతా నేమ్స్ అనేవి వచ్చేస్తాయి. చూడండి. ఇలా కాదు, డే నేమ్స్ కావాలనుకోండి సండే, మండే. ఇలా 2 ఎంటర్ చేసిన తర్వాత ఈ ఫిల్ హ్యాండ్‌ని పట్టుకొని కిందకి డ్రాగ్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా మిగతా డేస్ కూడా వచ్చేస్తాయి. చూసారా? జనరల్‌గా మనం ఇంకా టెక్స్ట్ టైప్‌లో వచ్చేసి ప్రొడక్ట్ నేమ్సు, ఎంప్లాయీ నేమ్సు, టెక్స్ట్ డేటా టైప్ కిందకొస్తాయన్నమాట. నంబర్స్ వచ్చేసి 1, 2 ఇలా 2 నంబర్స్ ఎంటర్ చేసి ఈ ఫిల్ హ్యాండిల్‌ని పట్టుకొని ఇట్లా కిందకి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్‌గా సీక్వెన్స్ అనేది ఎక్సెల్ రికగ్నైజ్ చేసుకొని నంబర్స్ అనేది డిస్‌ప్లే చేస్తది. నాకిలా కాదు 10, 20, 30 ఇలా కావాలన్నా కూడా ఒక 2 నంబర్స్ అయితే ఎంటర్ చేసి కిందకి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్‌గా సీరీస్ అనేది ఎక్సెల్ రికగ్నైజ్ చేసి నంబర్స్ మనకి డిస్‌ప్లే చేస్తది. డేట్ కూడా నంబర్ కిందకే వస్తదనమాట. సపోజ్ నేను 11/23, 1/2/23 ఈ విధంగా 2 డేట్లు ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకొని ఫిల్ హ్యాండిల్‌తో కిందకి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్‌గా డేట్ సీక్వెన్స్ అనేది పేస్ట్ చేస్తది. టెక్స్ట్ అండ్ నంబర్ కలిపి ఉండే వాటిని కాంబో టైప్ డేటా టైప్స్ అంటారనమాట. సపోజ్ ప్రొడక్ట్ 1, ప్రొడక్ట్ 2 ఇవి కూడా ఎక్సెల్ రికగ్నైజ్ చేస్తది. 2 టైప్స్ ఎంటర్ చేసి కిందకి డ్రాగ్ చేస్తే చూడండి ఆటోమేటిక్‌గా సీరీస్ అనేది వచ్చేస్తుంది. సపోజ్ క్వార్టర్ 1, క్వార్టర్ 2 ఇలా కావాలనుకోండి. రెండు ఎంటర్ చేశాను. కిందకి డ్రాగ్ చేస్తాను చూడండి ఆటోమేటిక్‌గా సీక్వెన్స్ అనేది చేస్తుంది. జనరల్‌గా ఒక ఇయర్‌లో క్వార్టర్స్ 4 ఉంటాయి గదా! సో, అది కూడా ఎక్సెల్ రికగ్నైజ్ చేస్తదనమాట. చూడండి 4 క్వార్టర్స్ ఇక్కడ డ్రాగ్ చేసి ఆపాను. కిందకి డ్రాగ్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ 4 క్వార్టర్స్ అనేది ఇది చూపిస్తుంది. చూసారా? 1-4 క్వార్టర్స్. సో, ఈ విధంగా ఎక్సెల్ అనేది బ్యాక్ ఎండ్‌లో ప్రోగ్రామ్ డిజైన్ చేయబడి ఉందనమాట. మనం ఏదైతే సీక్వెన్స్‌ని తీసుకోవాలనుకుంటున్నాం డేటాని, ఆ సీక్వెన్స్‌ని ఆటోమేటిక్‌గా అది అర్థం చేసుకొని మనకి డేటాని పేస్ట్ చేస్తది. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ.